బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు అందాల సన్యాసిరెడ్డి బోడమ్మలను గొడ్డలితో నరికి చంపాడు కొడుకు అందాల మల్లిరెడ్డి. మారేడుమిల్లి మండలం చావడికోట పంచాయతీ పరిధిలోని తొర్రవాడలో ఈ ఘటన జరిగింది. కుటుంబం కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులు అందాల సన్యాసిరెడ్డి బోడమ్మలను గొడ్డలితో నరికి చంపాడు కొడుకు అందాల మల్లిరెడ్డి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, స్థానికంగా ఉండేటువంటి వారు ఏం చెప్తున్నారు? కొంతమంది మతి స్థిమితం లేని కారణంగానే ఇదంతా కూడా చోటు చేసుకుందని కూడా మరొకరు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? కుటుంబ కలహాల నేపథ్యంలోనూ దట్టు ఈ మతి స్థితితో లేనటువంటి కారణాల చేత తల్లిదండ్రులను హతమార్చినట్లుగా సమాచారం అందుతుంది. అయితే మారుమూల ప్రాంతం మారేడుమిల్లి మండలం చావిడికోట పంచాయతీ తొర్రవాడ గ్రామంలో ఈ ఘటన జరిగినటువంటి సందర్భంలో పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ కొడుకు అందాల మల్లిరెడ్డి తల్లిదండ్రులను అత్యంత దారుణంగా హతమార్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ కుటుంబం కొండపోడు వ్యవసాయం చేసుకుంటుంది. కొండ మీద ఒక పాకలో ఉంటూ కూడా జీవనం కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. తండ్రి అందాల సన్యాసిరెడ్డి 56 ఏళ్ళు ఉంటాయి. తల్లికి అందాల బోడమ్మకు 53 ఏళ్ళు ఉంటాయి. అదే విధంగా కొడుకు అందాల మల్లిరెడ్డితో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ వ్యవసాయ పనులు ముగించుకుని అక్కడ ఉన్నటువంటి సందర్భంలో కొడుకు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవ పెట్టుకున్నటువంటి సందర్భంలోనే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి గొడ్డలతో తల్లిదండ్రులను అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. అయితే అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు తల్లితో గొడవ పడుతుండగా తండ్రి అడ్డుకోవడంతో తండ్రిని గొడ్డలతో నరకడం, ఇద్దరు కూడా స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో మారేడుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు మల్లిరెడ్డిని అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే మతిస్థిమితో లేని కారణంగానే ఈ హత్యలు జరిగాయనేది స్థానికంగా చెప్తున్నారు. వాస్తవాలు ఏంటనేది పోలీసులు తెలియాల్సి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.